హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయి చకచక వాళ్ళ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక రెసిపీ చేసి పెడుతూ ఉండాలి, స్నాక్స్, లేదంటే ఊరుకోరు. సో దానికోసం ఈరోజు మన రెసిపీ వచ్చేసి 10 నిమిషాలు అయిపోయే వెజ్ మ్యాగీ. ఇది ఎవరికి రాదని కాదు, సో నా స్టైల్ నేను ఎలా చేశాననేసి చూపించడం వరకే. సో నచ్చితే మీరు కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి. సో మన మ్యాగీ రెసిపీ కోసం 2 క్యారెట్లు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, అలాగే గిన్నెలో చూపించిన విధంగా మ్యాగీ మసాలా అనేది, సో మ్యాగీలో వచ్చిన మసాలా, అలాగే ప్లేట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా కొద్ది కొద్దిగా మన టేస్ట్కి రుచికి సరిపడా, అలాగే 4 మ్యాగీలు తీసేసుకున్న. సో ఇలా అన్నీ సెట్ చేసేసుకొని ఫస్ట్ వాటిని క్లీన్గా నీట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రాసెస్ అనేది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. అసలు చాలా ఈజీ మ్యాగీ, దానికి తోడు ఇలా అన్నీ సెట్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. అలాగే కొంచెం టేస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని, గిన్నె హీట్ అవ్వగానే రెసిపీకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. నేనైతే ఒక 70 గ్రామ్స్ అంతా పోసాను. సో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి. వేడి గిన్నెలో ఆయిల్ పోసామనుకోండి, చూసారా అలా తొందరగా హీట్ ఎక్కుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కగానే ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా పక్కన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ క్యారెట్, ఈ మూడింటిని అందులో వేసేసుకోవాలి. సో వాటిని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. షాడో ఫ్రై అని అనను, అలాగే బాగా రెడ్ ఫ్రై అని కూడా అనను. ఒక 70% అయితే ఫ్రై అవ్వాలి, ఎందుకంటే క్యారెట్ కూడా మెత్తపడాలి కదా. ఉల్లిపాయ అంటే త్వరగా మెత్తపడుతుంది, కానీ క్యారెట్ మాత్రం ఖచ్చితంగా కాస్త టైం పడుతుంది. సో క్యారెట్ మెత్తపడేంత వరకు ఒక 2 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి. సో ఇది ఫ్రై అవుతూ ఉంటే కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవడమే, చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ ఈ ప్రాసెస్లో అయితే టేస్టీగా ఉంటుంది. సో పెద్దవాళ్ళు కూడా తినచ్చు, పిల్లలే అని కాకుండా. పెద్దలు చాలామంది తినరు కదా మ్యాగీ. సో తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో వేసుకుంటే తింటారు. చూపించిన విధంగా ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. సో ఇది వేయించుకున్నాక ఫస్ట్ ముందుగా అది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక పక్కనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, వీటన్నిటిని కూడా అందులో వేసేసుకొని ఒక 2 సెకండ్ల పాటు దాన్ని కలిపేసేసుకొని, 4 కదా నేను తీసుకుంది మ్యాగీలు. సో అవంతా ఉడకడానికి ఖచ్చితంగా 1 లీటర్ వాటర్ పడుతుంది. సో 1 లీటర్ వాటర్ పోసేసుకోవాలి. పోసేసుకొని మూత పెట్టేసుకొని మరగబెట్టుకోవడమే. సో మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే వాటర్ తగ్గించుకోవాలి, ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. సూపీ నూడిల్స్కి అయితేనేమో 1.5 లీటరు తీసేసుకోవాలి. మన సూపీ నూడిల్స్ కాదు, జస్ట్ మ్యాగీ, సూపీ మ్యాగీ కాదు, సారీ. ఇలా వాటర్ పోసేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. సో వాటర్ మరిగాక ప్లేట్ తీసి చూసుకొని వాటర్ మరిగాక ఈ మన మ్యాగీని ఇందులో వేసేసుకొని అది వాటర్ ఇంకేంత వరకు ఉడికించుకోవడమే. చాలా ఈజీగా, సింపుల్గా, చాలా త్వరగా అయిపోతుంది. చూసారు కదా. సో అలా మన మ్యాగీని అందులో వేసేసుకోవాలి. నూడిల్స్ తిని నూడిల్స్ అని వచ్చేస్తుంది మధ్య మధ్యలో. ఇటుపక్క పక్షుల రాగాలు కిలకిల కిలకిల. సో సౌండ్ అంటూ కాకుండా ఉండాలంటే కష్టం కదండి. సో ఇలా అన్నీ వేసేసుకొని అలాగే మ్యాగీ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే అనమాట. సో వాటర్ ఇంకెంతవరకు కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. నేను లాస్ట్లో ఎప్పుడు ఏవి వేయను కదా, మన మొత్తం ప్రీవియస్ వీడియోలన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇందులో కూడా అలానే ఇలా వేసేసుకొని కలిపేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి, ఎందుకంటే మ్యాగీ మసాలా వేసాక. సో ఒకసారి బాగా కలిపేసేసుకొని సో మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మన ఎమ్మి ఎంతో టేస్టీ పిల్లలు పెద్దలు చాలా చాలా ఇష్టంగా తిని మన మ్యాగీ రెసిపీ రెడీ అయిపోయినట్లే. సో ఇంకొక 5 నిమిషాల్లో మన రెసిపీ రెడీ. సో ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకున్నాను, చూడండి వాటర్ ఉడుకుతుంది మ్యాగీ. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది మ్యాక్సిమం. నేను కూడా ఫస్ట్లో తినేదాన్ని కాదు, తర్వాత ఈ ప్రాసెస్లో చేసుకున్నప్పుడు మాత్రం నాకు కూడా అది నచ్చి బాగా తింటానన్నమాట. సో మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు, ఇంకిపోయేంత వరకు సో ఉడికిచ్చేసుకుందాం. ఇంకో 5 నిమిషాలు, 2-3 నిమిషాలు. సో దగ్గర పట్టింది. ఈ స్టేజ్లో కూడా కావాలి అనుకున్న వాళ్ళు, సూపీగా తినగలిగిన వాళ్ళు హ్యాపీగా సూపీగా ఇలా కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు అని అంటే మాత్రం ఆ వాటర్ కూడా ఇంకా పెట్టేసేసుకుంటే అయిపోతుంది. సో ట్రై చేయండి, డెఫినెట్లీగా మీకు కూడా నచ్చుతుంది.
చాలా రుచిగా ఉంటాయి. మెయిన్ ఇదేంటంటే ఉప్పు, కారము ఇవన్నీ వేయబట్టి దాని టేస్ట్ కూడా మారిపోతుంది. చాలా బాగుంటుంది. ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు అవైలబిలిటీ లేక సో ఇంతే అనమాట. చాలా అయినా కూడా కమ్మని రుచి వస్తుంది, టేస్టీగా ఉంటుంది. బయట నుంచి కొనుక్కొని ఏవో తిండి పెట్టడం కంటే ఇలాంటివి పెట్టడం పిల్లలకి బెటరు. అండ్ ఈ మ్యాగీ కూడా హెల్త్కి మంచిది కాదనుకోండి. ఏది కూడా అధికంగా తినొద్దు, అలా అని అస్సలు తినొద్దని కాదు. ఎప్పుడో ఒకసారి తింటే మాత్రం తప్పేం లేదు, మంత్లీ వన్స్. సో ఒక్కసారి నేనైతే ఊక కూడా దించేయను, మా పిల్లలు కూడా ఊకే ఏం అడగరు, ఎప్పుడో ఒక్కసారి మాత్రం అడుగుతారు. సో దగ్గర పడిపోయింది మన ఎమ్మి మ్యాగీ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి, డిష్ అవుట్ చేసేసుకోవడమే. సో డిష్ అవుట్ చేసుకుంటే తినేయడమే ఇక. సో పొగలు కక్కే రుచికరమైన ఈవినింగ్ స్నాక్ వెజ్ మ్యాగీ రెడీ అయింది. సో డిష్ అవుట్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి చూసారు కదా, వాటర్ అయితే లేదు, మొత్తం ఇంకిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాక ఆయనతో కూడా మొత్తం పీల్చేస్తుంది మ్యాగీ. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఫైనల్ అయిపోయింది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాను, డిష్ అవుట్ చేస్తున్నాను. సో పొగలు కక్కే రుచికరమైన సింపుల్ టేస్టీ వెజ్ మ్యాగీ రెడీ. మీకు కూడా ప్రాసెస్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, చేసుకొని తిని చూశాక కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం రేఖా రమేష్ వైఫ్ని చూస్తూనే ఉండండి. మన ఛానల్ని, పేజ్ని ఫాలో అవుతూనే ఉండండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి. సో యమ్మీ సూపర్ మ్యాగీ రెడీ. సో ఈ బౌల్ మాత్రం మీకోసమే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానలే కదా, నా ఛానల్ కాదు కదా. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. అదిరిపోయింది, టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది.